తర్వాత వారసుడని ఎన్టీ రామారావు గారు పలు సందర్భాల్లో ప్రకటించాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాశాడు. ఒక చరిత్ర 100 నిజాలు అనే పుస్తకం ఒకసారి చూడండి. బాలకృష్ణే నా వారసుడని ప్రకటించాడు. అలాంటి బాలకృష్ణే వారసుడిగా కాకుండా అల్లుడిని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నాడు. తప్పేం కాదు. కొడుకుని ముఖ్యమంత్రిగా చేయాలని భువనేశ్వర్ గారు అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. దానికి అడ్డం కాకుండా ఉండేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా థ్రెటన్ అవుతాడేమోనని వాళ్ళ భయం. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో కూడా పైకి రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లోను జూనియర్ ఎన్టీఆర్ గారి ఎపిసోడ్లోను వైసీపీ వీళ్ళిద్దరు ఎపిసోడ్లు తెర మీదకి వచ్చినప్పుడు చాలా వేగంగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అంటే వారి కుటుంబాల మధ్య ఏదైనా ఒక విభేదం వస్తే దాన్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకుంటుందా రాంబాబు గారు? అది తప్పండి. ఇలాంటి సందర్భాలు రాజకీయాలకు ముడిపడి ఉన్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడతాం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరు ఈ దూషించింది? ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. కాబట్టి దాని మీద మేము కామెంట్ చేస్తాం. అదే విధంగా అక్కడ అల్లు అర్జున్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన హీరో, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయన బంధువే అయి ఉన్నాడు. ఎవరు? మన అల్లు అర్జున్ గారు. సానుభూతి కూడా అల్లు అర్జున్ కు సానుభూతి కూడా చూపించలేదు, కనీసం పలకరించలేదు. ఇది తప్పని అనలేదు. దానికి కారణం ఏంటి? ఆయన వైసీపీకి మొన్న ఒక ఎమ్మెల్యేకి ప్రచారం చేశాడని. అక్కడ కూడా రాజకీయం ముడిపడి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. లేకపోతే మాకేం మాట్లాడతాం? మాకేం సంబంధం సినిమాల గురించి? రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రం మా వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. పార్టీగా ఎవరు చెప్పలా, వ్యక్తులుగా మేము మాట్లాడాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిగా నేను మాట్లాడాను. అలాగే రోజా గారు మాజీ మంత్రిగా మాట్లాడారు. అలాంటి సందర్భాల్లో వ్యక్తులుగా మాట్లాడాను తప్ప పార్టీ మొత్తం వారిని బోధాన వేసుకోదు, వీరిని బోధాన వేసుకోదు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలను వ్యక్తం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో చూస్తే ఇది జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషించినటువంటి ఆ ఎపిసోడ్ చూస్తే ఇది టీడీపీకి ఏమన్నా భవిష్యత్తులో రాజకీయంగా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఏమన్నా ఎదురవుతుందని అనుకోవచ్చా? అంటే మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మీరు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు ఉన్నారా లేదా? 5 ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఎంతమంది అన్నా ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టే కదా అనంతపూర్లో ఆ రకంగా ధర్నాలు చేశారు, ఆ రకంగా వెంకటేశ్వర